పలు దేశాలపై టారిఫ్ విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పైన 26% సుంకాలు విధించారు. భారత్ తమకు వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే అంచనాలను మించి టారిఫ్ల మోత మోగించారు ట్రంప్. భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తూ ఉండడంతో తాము 26% సుంకం విధిస్తున్నాము అన్నారు ట్రంప్. దీంతో మన దేశంలో ఏ రంగాలపై ప్రభావం పడుతుంది అనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతోంది. ట్రంప్ టారిఫ్ల ప్రకటనతో భారత్లోని కొన్ని కీలక రంగాలపై ఎక్కువ ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ ఫార్మా ఉత్పత్తులపై టారిఫ్ల ప్రభావం పడుతోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI విశ్లేషణ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రోడక్ట్స్, సీ ఫుడ్ పై ఎక్కువ ప్రభావం పడుతోంది. అమెరికాకు ఎక్కువగా మన దేశం నుంచి రొయ్యలు, సముద్ర చేపలు ఎగుమతి అవుతూ ఉంటాయి. గత ఏడాది అమెరికాకు చేపలు, ఇతర ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ పెరిగిన టారిఫ్తో అమెరికా మార్కెట్లో వీటి ధరలు పెరగనున్నాయి. దీంతో భారత రొయ్యలు, చేపలకు అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గొచ్చని భావిస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో మన దేశం నుంచి ఎగుమతయ్యే డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు 38.23% చేరుకోనున్నాయి. దీంతో ఆ దేశంలో మన దేశపు నెయ్యి, బటర్, అలాగే బటర్ మిల్క్ పౌడర్ ధరలు పెరగనున్నాయి. భారత్ నుంచి సగటున $181 మిలియన్ డైరీ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటుంది. ఇకపై టారిఫ్ ప్రభావంతో వీటి ఎగుమతులు తగ్గొచ్చు. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, పంచదార, కోకో ఎగుమతులపైన ప్రభావం పడనుంది. బంగారం, వెండి, వజ్రాభరణాలపై టారిఫ్ ప్రభావం పడనుంది. తాజా పెంపుతో వీటిపై సుంకం 13.32% చేరనుంది. మరోవైపు జౌళి పరిశ్రమ పైన ఎక్కువ ప్రభావం ఉంది. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి $9.6 బిలియన్ విలువైన ఫ్యాబ్రిక్, ఇతర టెక్స్టైల్స్ ఉత్పత్తులను అగ్రరాజ్యం దిగుమతి చేసుకోండి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకే వెళ్తాయి. అంత పెద్ద మార్కెట్ అమెరికా నుంచి టారిఫ్ ప్రభావంతో ఇక నుంచి ఆర్డర్లు తగ్గొచ్చనే వాదన ఉంది. చెప్పులు, షూలపైన సుంకాల ప్రభావం పడుతోంది. భారత్ నుంచి ఏటా $457 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తాజా టారిఫ్తో అమెరికా మార్కెట్లో మన దేశంలో తయారైన చెప్పులు, షూల ధర మరింత ఖరీదు కానుంది. సుంకాల పెంపుతో US మార్కెట్లో భారత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. మన దేశం నుంచి ఎగుమతయ్యే బాయిలర్లు, టర్బైన్లు, కంప్యూటర్ల ధరలు కూడా పెరుగుతాయి. అయితే అమెరికా విధించిన సుంకాలను తాము ఎదురుదెబ్బగా భావించట్లేదు అంటున్నారు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి. అమెరికా ఆందోళనలను తగ్గించే దేశంపై సుంకాల తగ్గింపును పరిశీలించే నిబంధనను ట్రంప్ యంత్రాంగం పరిగణలోకి తీసుకుంటుంది అన్నారు. దీంతో టారిఫ్లతో మిశ్రమ ఫలితాలే ఉంటాయి తప్ప ఎదురు దెబ్బ కాదు అంటున్నారు భారత అధికారులు.